ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. అసలు వీటితో ఎంతో మేలలో తెలుసా? అవసరాల పంటలు, స్వల్పకాలిక ఫైర్లు, కందిపప్పు, మిగతా పంటలు 70 నుంచి 100 రోజుల వ్యవధిలో చేతికొస్తాయి. వీటికి పెట్టుబడులు కూడా తక్కువే. మరి మిరప, పత్తి, పసుపు వంటి సుదీర్ఘ ఏకవార్షిక పంటల సాగుతో ఆనుకొని ప్రతికూల ఫలితాలు చవిచూసిన అన్నదాతలకు ఈ పంటలు అండగా నిలిచేవి. ఒకవేళ నష్టాలు వచ్చినా పెట్టుబడి తక్కువ కావటంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. భూమి సారాన్ని పెంచడంలో అవసరాలు గొప్ప పాత్రను పోషిస్తాయి. చౌడబారిన భూములు, రసాయన ఎరువులు అధికంగా చల్లటం వల్ల సారం కోల్పోయి భూమికి తిరిగి జీవం పోయటంలో ఎనలేని కీలక భూమి పోషిస్తున్నాయి. మరోవైపు పప్పు దినుసులు బలవర్ధకరమైన ఆహార ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. రబీలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు ప్రాంతాల్లో వరి తర్వాత రెండో పైరుగా మినుము, పెసర సాగు చేసి మంచి ఆదాయం పొందేవారు. కొన్ని సందర్భాల్లో ఖరీఫ్ పంట కలిపి రబీలో అవసరాలు స్థిరమైన ఆదాయం ఇచ్చేవి. జిల్లాల్లో ఈ సాంప్రదాయం అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. ప్రకాశం జిల్లా సరిహద్దు మండలాల్లో రబీ సమయంలో శనగ పంటను సాగు చేస్తారు. కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నప్పటికీ ఈ పంటల విస్తీర్ణం తగ్గితే తప్ప సాగు మాత్రం కొనసాగుతూనే ఉంది. సోయాబీన్స్ పంట 4 దశాబ్దాల కిందట కోలాహలంగా ఉందంట. ఇప్పుడు దాన్ని సోయగం తగ్గిదే అని చెప్పాలి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్త రకాల విత్తనాలను తెచ్చుకొని ఇటీవల మళ్ళీ సాగు మొదలుపెట్టి ఆదాయం అందుకుంటున్నారు. తగ్గిన విస్తీర్ణం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 దశాబ్దాల కింద వరకు మినుము పంట విరాజిల్లింది. ఒకప్పుడు ఖరీఫ్ సీజన్లో 2 లక్షల హెక్టార్ల వరకు వేగంగా, రబీ సీజన్లో 1.50 నుంచి 1.60 లక్షల హెక్టార్లో మినుము సాగింది. ఖరీఫ్లో కంది పంట కూడా 40 నుంచి 50 వేల హెక్టార్లో పండించేవారు. గత 10 ఏళ్ల నుంచి రైతులు జొన్న సాగుపైపు మళ్లారు. అవసరాలకు పళ్లను తెగులు సమస్య కారణంగా తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంది. దీంతో ప్రత్యామ్నాయంగా రైతులు జొన్న, మొక్కజొన్నను ఎంచుకున్నారు. వీటి సాగుతో ఆదాయం బాగున్న భూమి నిస్సారం కావటం, ఇతర సమస్యలతో మళ్లీ రైతులు ఆలోచనలో పడ్డారు. ప్రధాన పంటలు వికటించిన సందర్భంలో అవసరాల పైరులే రైతులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. సాగు ఖర్చులకు తగ్గకుండా మద్దతు ధరలను నిర్ణయించి మార్కెట్ పడిపోయినప్పుడు సేకరించి రైతులకు తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు. 1911 భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలైంది. 1931 కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. 1763 కెనడా బ్రిటన్కు లొంగిపోవడంతో ప్యారిస్ ఒప్పందం, ఫ్రెంచ్ భారత యుద్ధం ముగిసింది. 1927 జేఆర్డీ టాటా పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు. 1931 న్యూఢిల్లీ భారతదేశానికి రాజధాని మారింది. 1996 ఐబీఎం యొక్క సూపర్ కంప్యూటర్ డెబ్యూ చదరంగంలో ప్రపంచ ఛాంపియన్ మేరీ కాన్స్పోర్ను మొదటిసారి ఓడించింది. 1997 5వ వార్షిక ESPY అవార్డులు ఈ రోజున జరిగాయి. 2003 నబియానా తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడింది. 2006 20వ వింటర్ ఒలింపిక్ క్రీడలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. 2008 దక్షిణ కొరియా జాతీయ సంపదలో మొదటిది. అయితే ఆయా సిరియాల్లో నామ్దేన్ గేట్ను అగ్ని ప్రమాదం తీవ్రంగా దెబ్బతీసింది. 2009 రష్యా మరియు అమెరికా అధికారిక ఉపగ్రహం ఢీకొనడంతో సైబీరియాలో పెద్ద మొత్తంలో అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడ్డాయి. 2009 ఇరిడియం 33 మరియు కాస్మోస్ 2251 ఒకదానికొకటి ఢీకొని నాశనమైనప్పుడు తక్కువ భూమి కక్షలో 2 చెక్కు చెదిరాయి. ఉన్న ఉపగ్రహాల మధ్య మొదటి ప్రమాదవశాత్తు హైపర్ వెలాసిటీ తాకిడి జరిగింది. 2009 ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ భీష్మన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2010 ఫిబ్రవరి 10, 2010 మొదటి వారంలో ఆఫ్ఘనిస్తాన్ అధికారులు హిందూ కుష్ పర్వతాల్లోని సాలాంగ్ పోస్ట్లో హిమపాతం కారణంగా మరణించిన 150 మంది మృతదేహాలను తొలగించారు. 2011 క్యూబాలో ఒక సముద్ర గర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వచ్చింది. దాన్ని వెనిజులాకు లింక్ చేసింది. యుఎస్ నిరాకరించినప్పుడు దాని ఇంటర్నెట్ గందరగోళాన్ని వేగవంతం చేయడానికి క్యూబా తన సహాయాన్ని అందించింది. 2012 ది క్యాట్స్ ఆఫ్ కోఫెన్గాన్ అనే కథనాన్ని దౌర్జన్యం అని పిలుస్తారు. దీన్ని చోల్డ్రెన్స్ కోసం జేమ్స్ జాయిన్స్ వ్రాసినది మొదటిసారిగా ప్రచురించబడింది. 2010
2013లో లండన్ 66వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులను స్వీకరించింది. ఇందులో ఆర్గో అనే చిత్రం ద్వారా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. మరియు ఎమాన్ ఫ్రియల్ రీవా గెలుచుకున్న ఉత్తమ నటి అవార్డు మరియు డేవిడ్ డే లూయిస్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. 2014 పాలటర్ పరివర్తనలో భాగంగా యెమెన్లోని 6 ప్రాంతాల సమైక్య దేశానికి రవాణా చేయడానికి యెమెన్ అధ్యక్షుడు అబ్రూహ్ మాన్సూర్ హదీ మరియు దేశంలో మ్యాన్ పోర్టల్ పార్టీల నుంచి కొంతమంది ప్రతినిధులతో కలిసి అంగీకరించారు. ఆదర్శ్ బాలకృష్ణ ఒక భారతీయ నటుడు. ప్రధానంగా తెలుగు చిత్రాల్లో ప్రతికూల పాత్రలకు గెలిపించారు. అతను తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 1 రన్నర్ అప్ కూడా. ఆదర్శ్ 1984 ఫిబ్రవరి 10న బెంగళూరులో జన్మించాడు. అతడి తండ్రి బాలకృష్ణ వ్యాపారవేత్త కాగా తల్లి ఉమా గృహిణి. అతనికి ఆర్కిటెక్ట్ అయిన అపూర్వ అనే చెల్లెలు ఉంది. ఆదర్శ్ బెంగళూరులోని సోఫియా హై స్కూల్లో 3వ తరగతి వరకు చదివాడు. అతని కుటుంబం తర్వాత హైదరాబాద్కు తరలి వెళ్ళింది. అక్కడ అతను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ మరియు సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో తన పాఠశాల విద్యను కొనసాగించాడు. ప్రియా హెమేంజ్ ఒక భారతీయ నేపథ్య గాయని. ఆమె ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మరియు ఒడిశా సినిమాలో పాడింది. ఆమె ఇళయరాజా, హరీష్ జయరాజ్, ఇస్మాయిల్, విజయ్ ఆంటోనీ, దేవిశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, మణిశర్మ, కార్తిక్ రాజా, భరద్వాజ్, దీనా మరియు అనేక మంది ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి 200 కంటే ఎక్కువ పాటలు పాడారు. ప్రియా 1989లో లైట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో పాడటం ప్రారంభించింది మరియు భారతదేశంలో మరియు విదేశాల్లో అనేక ప్రముఖ ఆర్కెస్ట్రాల్లో 5000 కంటే ఎక్కువ స్టేజ్ షోలలో ప్రదర్శించింది. ప్రియా హెమేంజ్ ఫిబ్రవరి 10, 1985న చెన్నై, తమిళనాడులో జన్మించారు. రేవంత్ గా పిలువబడే ఎల్వి రేవంత్ ఆంధ్రప్రదేశ్కు చెందిన నేపథ్య గాయకుడు. 10 సినిమాల్లో 200కి పైగా పాటలు పాడాడు. ఎంఎం కీరవాణి, కోట్ మణిశర్మ, చక్రి థామస్ లాంటి సంగీతకుల దగ్గర పాటలు పాడారు. 2017లో సోనీ మ్యూజిక్ ఛానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ఐడల్ 9లో ప్రధాన స్థానంలో నిలిచాడు. ఆయన 2002లో బిగ్ బాస్ తెలుగులో 6లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచాడు. రేవంత్ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ. శ్రీకాకుళంలో 1990 ఫిబ్రవరి 10న పుట్టాడు. అయితే విశాఖపట్నంలో పెరిగాడు. పేద పాఠశాలలో చదివాడు. సాంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. అతని కుటుంబం కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. పాటల మీద ఆసక్తితో డిగ్రీ చదివి సంవత్సరంలో వదిలేసి సంగీతంలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి హైదరాబాద్ చేరుకున్నాడు. బాహుబలితో పాటు అనేక సినిమాలలో సుమారు 200కి పైగా పాటలు పాడాడు.